అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి నువ్వులో తెగుళ్లు నివారణ, వేసవి బెండ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, బహువార్షిక పప్పుజాతి పశుగ్రాసం హెడ్జ్ లూసర్న్ సాగు, ఊరంతా మిరప సాగు మెరుగైన దిగుబడులు తీస్తున్న గుంటూరు జిల్లా మందపాడు రైతులు. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతులకు ఆదాయపరంగా ఉంటోంది. కాలానుగుణంగా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో వీటి సాగు రైతుకు ఆర్థికంగా లాభిస్తోంది. ముఖ్యంగా బెండ, వంగ వంటి కూరగాయ పంటలు మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు తక్కువ. వీటిలో బెండ స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. కాయలపై ఉన్న నూగు కారణంగా కోత కూలి సమస్యలు బెండకు ఎక్కువగా ఉండే పల్లాకు సాగును కొంత వెనుకలాగినా మార్కెట్ అనుకూలత ఉంటుందన్న ఆశతో బెండ సాగును చేపడుతూ ఉంటారు రైతులు. జనవరి నుంచి వేసవి బెండను దఫదఫాలుగా విత్తి సాగు చేస్తూ ఉంటారు. రకాల ఎంపిక మొదలు సాగు ఆశాంతం శాస్త్రీయతను పాటించినట్లయితే వేసవి బెండ నుంచి ఎకరాకు 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి పొందే వీలుందంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరాజు. కూరగాయల సాగులో బెండది ప్రత్యేకమైన స్థానము. నేలలు చూసినట్లయితే నీరు ఇంకిపోయే అన్ని నేలలు కూడా దీనికి అనుకూలము. ఉదయం సూచిక అనేది 6.5 నుంచి 7.5 ఉంటే బాగుంటుంది. రకాల ఎంపిక చూసుకున్నట్లయితే మనకి సంకజాతి రకాలు, అదేవిధంగా సూట్ రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ సూట్ రకాలు చూసుకున్నట్లయితే మనకి పర్బనీ క్రాంతి, అర్క ఆనమిక, అర్క అభయ ఈ రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దాంతోపాటు ఈ ప్రైవేట్ రకాలు హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో మంచి ప్రాముఖ్యత కలిగి ఉన్నది. అదే మనకి హైబ్రిడ్ తీసుకున్నట్లయితే మా ఐహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళది అర్క నిఖిత అనే రకం కూడా మంచి దిగుబడితో మనకు రావడం జరుగుతుంది. విత్తనం మోతాదు చూసుకున్నట్లయితే 8 కేజీల విత్తనం అవసరం అవుతుంది సూట్ రకాలకు. అదే మన సంకరజాతి రకాలకైతే సుమారు 2 కేజీలు ఒక ఎకరానికి అవసరం అవుతుంది. ప్రధాన పొలం తయారు చేసుకునే విధానం చూసుకున్నట్లయితే మన ప్రధాన పొలంలో సుమారు 6 నుంచి 8 టన్నులు చివికిన పశువుల ఎరువులను, దాంతోపాటు ఈ ట్రైకోడర్మాతో అభివృద్ధిపరిచిన దాన్ని వేసుకుని దాన్ని ప్రధాన పొలంలో దుక్కులు వేసుకోవాలి. దీంతోపాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా పొటాష్ ఎరువును, దాంతోపాటు నత్రజని ఇచ్చే ఎరువును మనం 3 దఫాలుగా చేసుకుని దాంట్లో ఒక భాగం అనేది ప్రధాన పొలంలో వేసుకున్నట్లయితే చాలా వరకు మనకి బాగుంటుంది. ఇవి వేసుకున్న తర్వాత దాంట్లో 45 సెంటీమీటర్లు వరుసకి అదేవిధంగా 15 నుంచి 20 సెంటీమీటర్లు మొక్క వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఈ ప్రతి ఒక్క కూడా బోధుల్లో మనకి ఒక 2 విత్తనాలు పడేటట్టు చూసుకొని ఒక వారం రోజుల తర్వాత ఎప్పుడైతే మొలకొత్త ఉంచిందో దాంట్లో రెండిట్లో ఒకటి ఉంచుకొని మనం థిన్నింగ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలుపు నివారణ చూసుకున్నట్లయితే కంపల్సరీగా మనకి పెండి మిత్రాల మందులు 1.2 లీటర్లు ఎకరానికి మనం తీసుకొని దాన్ని 28 నుంచి 48 గంటల లోపు కొంచెం తేమ ఉన్నప్పుడు మనం దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే 30 రోజుల వరకు కలుపుని సమర్థవంతంగా మనం నివారించవచ్చు. ఈ 30 రోజుల తర్వాత ఒకసారి కలుపుని మనం ఈ మనుషులను పెట్టుకొని తీసుకొని గొర్రుతో తీసుకొని తర్వాత సిఫార్సు చేసిన నత్రజనిని 30 రోజుల్లో ఒకసారి వేసుకొని మిగతా భాగం అనేది 45 రోజుల్లో ఒకసారి వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడం జరుగుతుంది. దీంతో పాటు ఏంటంటే యూరియాని 10 గ్రాములు 1 లీటర్ నీటికి, అదేవిధంగా మైక్రోటేట్ మిక్చర్ కూడా 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 45 ఒకసారి, అది 50 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి రావడం అనేది గమనించడం జరిగింది.
నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ప్రతి 4 నుంచి 5 రోజులకు ఒకసారి మనం నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతి ప్రధానమైనది పురుగులు, తెగుళ్ళు. ఈ మొవ్వు మరియు కాయ తొలుచు పురుగు అనేది మొక్క అభివృద్ధి దశలో ఈ పురుగు అనేది మొవ్వులో చేరి అదేవిధంగా కాయలో చేరి తీవ్ర నష్టం కలుగజేస్తుంది. ఈ మొవ్వు మరియు కాయ తొలుచు పురుగుని మనం ఎర్లీ స్టేజ్లో ముందుగా అనుకున్నప్పుడైతే థైడోకార్బ్ అనేది 1 గ్రాము 1 లీటర్ నీటికి, లేదంటే ప్రొపనోఫాస్ అనే మందును 2 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ పురుగును మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంకొక పురుగు వచ్చేసి ఎర్రనల్లి. ఇది కూడా ఈ కింద ఆకు కింద చేరి మనకి బాగా రసం పీల్చడం జరుగుతుంది. పంట చివరి కాలంలో ఎక్కువగా రావడం జరుగుతుంది. ఆకులన్నీ కూడా పండుబారిపోయి రాలిపోయడం జరుగుతుంది. కాబట్టి దీని నివారణకి ఏమైనా చేసిన డైకోఫిల్ అనే మందును 5 ml 1 లీటర్ నీటికి మనం కలిపి పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటు ఇంకొక ప్రధాన సమస్య వైవిఎంబి, సంకురోగం. ఈ సంకురోగం అనేది మనకి ఎక్కువగా మనకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ ఆకులో ఉన్న ఈనెలు అనేవి పసుపు బారిపోయి ఈనెల మధ్య ఉన్న ఆ స్థలం అనేది పత్రరహితం అనేది ఆకుపచ్చగా ఉండి ఎల్లోవిన్ మొజాయిక్ వైరస్గా నామకరణంగా ఉండే ఈ వైరస్ ఆ విధంగా నా ఫీల్డ్లో కనబడుతుంటుంది. ఈ సొంకు రోగం అనేది ఎక్కువగా ఈ తెల్లదోమ వల్ల వస్తుంది. కాబట్టి ఈ తెల్లదోమ యొక్క వ్యాప్తిని అరికట్టడానికి మనం దాని యొక్క సిస్టమిక్ ఏవైనా ఒక ఇన్సెక్టిసైడ్స్ ఎస్విఐడి కానీ లేదా ప్రొఫెనోఫాస్ అనే మందు 2 ml 1 లీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు ఈ తెల్లదోమని మనం ఒక తీవ్రతను గమనించడానికి మనం ఏం చేయాలంటే ఈ ఎల్లో కలర్ స్టిక్కీ ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడక్కడ 4 నుంచి 5 వరకు అమర్చుకొని దాని యొక్క స్థాయిని గమనించి మనం దానికి కెమికల్స్ అనేవి స్ప్రే చేసుకుంటే చాలా వరకు ఈ తెల్లదోమను అదేవిధంగా దాని ద్వారా వ్యాప్తి చెందే శంకురోగాన్ని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. దాంతోపాటు ఈ శంకురోగం రాకుండా కూడా రకాలను మనం ఎన్నుకోవడం కూడా అతి ప్రధానమైనది. ఈ విధంగా సక్రమంగా శాస్త్రీయ పద్ధతిగా మనం చేసి మంచి ఆదాయం రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ జిల్లాలో వేసవిలో సాగు చేసే నూనె గింజల పంటల్లో ప్రధానమైనది నువ్వు. ముఖ్యంగా ప్రత్తి, పసుపు వంటి పంటలను తీసేసిన తర్వాత స్వల్పకాలంలో వచ్చే నువ్వును ప్రాంతాన్ని బట్టి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు విత్తుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో సాగవుతున్న పంట శాఖీయ దశలో, పూత దశలో ఉండగా చీడపీడల సమస్య పెరుగుతోంది. ముఖ్యంగా తెగుళ్లలో వేరి తెగులు, వేరుకుళ్ళు, ఆకుమచ్చ, కాయమచ్చు తెగుళ్లు పంటకు నష్టం చేస్తున్నాయి. కొన్ని రకాల సస్యరక్షణ చర్యలతో వేసవి నువ్వును ఈ తెగుళ్ల నుంచి కాపాడుకోవచ్చంటూ సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సుమలత. వేసవి నువ్వు పంట పూత దశలో ఉంది, పూత నుంచి కాత దశలో ఉంది. నువ్వు పంటలో వచ్చే ముఖ్యమైన ప్రధాన తెగుళ్ళ సమస్య వచ్చేసి కాండం మరియు వేరుకుళ్ళు. మ్యాక్రోఫోమినా అనే శిలీంధ్రం వల్ల రావడం జరుగుతుంది. వేరు మరియు కాండం కుళ్ళు తెగుళ్ళు లక్షణాలు చూసుకున్నట్లయితే ఇవి కాండం పైన నల్లటి చారలు అనేవి మనం గమనించవచ్చు. మొక్కలని పీకి చూసినట్టయితే వేర్లు నల్లబడి కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి మొక్కలు వడలిపోయి చనిపోవడం మనం గమనించవచ్చు. ఈ తెగులు యొక్క అనుకూల పరిస్థితులు ముఖ్యంగా నేల ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉండడం, తర్వాత పగటి ఉష్ణోగ్రత, నీటి ఎద్దడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ తెగులు ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంది. దానికోసం మనము తగిన విధంగా నీటి తడులను అందిస్తూ ముఖ్యంగా పూత కాత సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. రెండవది, తెగులు సోకిన పొలంలో మనకు మొక్కలని తీసివేయడం. పొలంలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మొక్క యొక్క మొదట్లో వేర్లు తడిచే విధంగా పోసుకోవాలి. దీనివల్ల మనం కాండం మరియు వేరుకుళ్ళు తెగులను నివారించుకోవచ్చు. వేసవిలో నువ్వులో వచ్చే తెగుల్లో ముఖ్యమైనది బూడిద తెగులు. ఆలస్యంగా నాటుకున్న నువ్వు పంటల్లో, ముఖ్యంగా ఒత్తుగా నాటుకున్నటువంటి చేన్లలో మొక్కలు ఒకదానితోనొకటి చాలా దగ్గరగా ఉండడము, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి చల్లటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మనకు ఈ బూడిద తెగులు వచ్చే అవకాశం అనేది ఉంది. బూడిద తెగులు లక్షణాలు ఆకులపైన తెల్లటి బూడిద పొడి పొడి మచ్చలని మనం గమనించవచ్చు. ఈ బూడిద తెగులు నివారణకి నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు లీటర్ నీటికి లేదా మైక్లోబ్యూటానిల్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకుంటే మనం ఈ బూడిద తెగుల నుంచి పంటని కాపాడుకోవచ్చు. పూత సమయంలో గమనించేటువంటి మరొక తెగులు వెర్రి తెగులు, ఫిల్లోడి లేదా వెర్రి తెగులు అంటాము. ఈ వెర్రి తెగులు లక్షణాలను గమనించినట్లయితే ఆకులన్నీ సన్నగా మారిపోయి
పువ్వులోని భాగాలన్నీ కూడా ఆకుపచ్చ రంగులోకి మారిపోయి ఆకుల్లాగా మారిపోయి ఆ మొక్క యొక్క మొదటి భాగంలో గుత్తులుగా సన్నని ఆకులు అనేవి పుష్పగుచ్చంలాగా కనిపిస్తాయి. దీన్నే వెర్రి తెగులు అని కూడా అంటారు. పచ్చపు దీపపు పురుగుల వల్ల వ్యాప్తి చెందే అవకాశం అనేది ఉంటుంది. ఈ తెగులు గమనించిన వెంటనే తెగులు గమనించినటువంటి మొక్కలని పీకి పారవేయాలి, కాల్చివేయాలి. తర్వాత వ్యాపకమైనటువంటి పచ్చదీప పురుగు ఉధృతిని తగ్గించాలి. దానికోసం మనం ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లీటర్ నీటికి లేదా డైమిథోయేట్ 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్టయితే మనము ఈ పచ్చదీప పురుగు ఉధృతిని మనం తగ్గించుకోగలుగుతాము. అదేవిధంగా వెర్రి తెగుళ్ళు అనేది వ్యాప్తి చెందకుండా పంటను కాపాడుకోవచ్చు. నువ్వు పంటలో వచ్చేటువంటి తెగుళ్ళని నుంచి రక్షించుకోవడానికి ముఖ్యంగా మనము తెగుళ్ళు తట్టుకునేటువంటి రకాలని ఎన్నుకున్నట్టయితే పంట తెగుళ్ళ బారిన పడకుండా మనం రక్షించుకోవచ్చు. రాజేశ్వరి, హిమ ఇవి రెండు కూడా కొంతవరకు వెర్రి తెగుల్ని తట్టుకొని అధిక నూనె శాతాన్ని కలిగి ఉండి మంచి దిగుబడిని ఇచ్చేటువంటి నువ్వు పంట రకాలు. JCS 1020 ఈ రకం బూడిద తెగులు మరియు ఆకుమచ్చ తెగుల్ని కొంతవరకు తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే జడకాత కలిగినటువంటి నువ్వు పంట. అంతేకాకుండా తెలంగాణ తిల్వన్ JCS 3202, జగిత్యాల నువ్వులు JCS 3287 ఇవి కొంతవరకు వేరు మరియు కాండం కుళ్ళు తెగులును, వెర్రి తెగుల్ని కొంతవరకు తట్టుకునే అధిక దిగుబడినిచ్చే నువ్వు పంట రకాలు. తెగుళ్ళు తట్టుకునే రకాలను ఎంచుకొని ఒకవేళ తెగుళ్ళు కనిపించినప్పుడు సస్యరక్షణ చర్యలని పాటించినట్టయితే నువ్వు పంటలో వచ్చేటువంటి చీడపీడల నుంచి మనం పంటను కాపాడుకొని అధిక దిగుబడులని పొందవచ్చు. పాడికి ఆధారం పచ్చి మేతలు. పాడికైనా జీవాలకైనా పచ్చి మేతలను మేపేటప్పుడు ధాన్యపు జాతితో పాటు పప్పు జాతి గ్రాసాలను తప్పనిసరిగా చేర్చాలి. ఎందుకంటే పప్పు జాతి గ్రాసాల్లో మాంసకృత్తులు ఉంటాయి. మాంసకృత్తులు పశువు శరీర పోషణకు, పాల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. మనం అందించే గ్రాసాల్లో 3 వంతులు ధాన్యపు జాతిని, 1 వంతు పప్పు జాతి గ్రాసాలు ఉండేలా చూసుకోవాలి. పప్పు జాతి గ్రాసాల్లో అలసంద, ఉలవ, మినుము, పెసర, వేరుశెనగ వంటివన్నీ ఏకవార్షికాలైతే సుబాబుల్, హెడ్జు ల్యూసర్న్ వంటివి బహువార్షికలు. ఒకసారి నాటుకుంటే అనేక సంవత్సరాలు మేత దిగుబడిని ఇస్తాయి. వీటిలో హెడ్జు లూసర్న్కు పాడి రైతులు, జీవాల పెంపకదారులు తప్పనిసరిగా స్థానం ఇవ్వాలి. హెడ్జు ల్యూసర్న్ ఎలా సాగు చేసుకోవాలి, ఎంత మోతాదులో మేపాలి అన్న వివరాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ CH ప్రగతి నుంచి తెలుసుకుందాం. డైరీ కానీ జీవాలు కానీ పెంచుకోదలిచినప్పుడు ముందుగా పశుగ్రాసాల బ్లాక్ను ఎస్టాబ్లిష్ చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి అంశం. పశుగ్రాసాల్లో తీసుకుంటే ఇందులో బహువార్షికాలు, ఏకవార్షికాలు ఉన్నాయి. బహువార్షికాల్లో అయితే హైబ్రిడ్ బాజ్రా నేపియర్ కానీ, లూసర్న్ కానీ, హెడ్జ్ లూసర్న్ కానీ ఉన్నాయి. అదే ఏకవార్షికాలంటే సజ్జ, మొక్కజొన్న, జొన్న ఇవి ఏకవార్షికాలుగా ఉన్నాయి. ఒక పాడి పశువుని కనుక తీసుకున్నట్లయితే రోజుకి 30 కిలోల పచ్చిగడ్డి, 6 కిలోల ఎండుగడ్డి, 3 కిలోల దాణా, 100 గ్రాముల మినరల్ మిక్స్చర్ అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా జీవాల పెంపకం, గొర్రెలు లేదా మేకల పెంపకం చూసినట్లయితే రోజుకి ఒక గొర్రెకు లేదా మేకకు 4 నుంచి 5 కిలోల పశుగ్రాసం అనేది అవసరం అవుతుంది. కాబట్టి డైరీ ఒక 2 పశువులను పెంచుకోదలిచినప్పుడు ఒక ½ ఏకర్లో పశుగ్రాసం అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పావు ఎకరంలో ధాన్యపు జాతి పశుగ్రాసం, పావు ఎకరంలో లెగ్యూమ్ జాతి పశుగ్రాసం వేసుకున్నప్పుడు ఆ 2 పాడి పశువులకు సంవత్సరానికి సరిపడా పశుగ్రాసం అనేది లభిస్తుంది. ఈ లెగ్యూమ్ జాతి పశుగ్రాసాల్లో మనకి లూసన్ను, హెడ్జ్ లూసన్ అనేవి ఉన్నాయి. అయితే లూసన్ను పంటలో మనకి ఎక్కువగా బంగారు తీగ అనేది ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉందో అటువంటి పరిస్థితుల్లో హెడ్జ్ లూసన్ సాగునని చేపట్టవచ్చు. ఈ హెడ్జ్ లూసన్ను డెస్మాంతిస్ స్పీషీస్గా మనం శాస్త్రీయంగా పిలుస్తాము. ఈ తెలుగులో దశరథ గడ్డిగా అంటాము. ఈ హెడ్జ్ లూసన్ అనేది బహువార్షిక లెగ్యూమ్ జాతికి చెందిన
పశుగ్రాసం. ఇది విత్తనం ద్వారా అభివృద్ధి పరచడం జరుగుతుంది. 1 ఎకరాకు గనక చూసుకున్నట్లయితే 7 నుంచి 8 కిలోల విత్తనం అనేది అవసరమవుతుంది. ఈ హెడ్జ్ లూసన్ వరుసలను మనము ఒక 45 సెంటీమీటర్ల దూరంతో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎరువుల మోతాదును చూసుకున్నట్లయితే హెక్టారుకు 20 కిలోల నత్రజని, అదేవిధంగా 60 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ అనేది అవసరమవుతుంది. ఈ హెడ్జ్ లూసన్ను విడిగానే కాకుండా మనకి తోటల్లో అంతర పంటగా కూడా పెంచుకోవచ్చు. ఎక్కడైతే జామ తోటలు ఉన్నాయో జామ తోటల మధ్యలో కూడా హెడ్జ్ లూసన్ను అంతర పంటగా వరుసల్లో వేసుకోవచ్చు. హెడ్జ్ లూసన్ మనకి దాదాపు 90 రోజుల్లో మొదటి కటింగ్ అనేది వస్తుంది. 45 రోజుల వ్యవధితో తర్వాత కటింగ్స్ తీసుకోవచ్చు. 1 సంవత్సరంలో దాదాపు 5 నుంచి 6 కటింగ్స్ వరకు తీసుకోవచ్చు. ఎకరాకి గనక చూసుకున్నట్లయితే మనకు 50 టన్నుల వరకు పశుగ్రాసం అనేది లభిస్తుంది. ఈ హెడ్జ్ లూసన్ మనకి 3 అడుగుల ఎత్తు వరకు పెరిగిన తర్వాత మరలా 1 అడుగు వరకు కటింగ్ తీసుకొని దానికి మరలా తిరిగి ఎరువులు అదేవిధంగా నీటిని ఇచ్చినట్లయితే మళ్ళా అది పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇలాగా సంవత్సరంలో 4 నుంచి 5 కటింగ్స్ అనేది తీసుకోవచ్చు. ఇందులో మాంసకృతులు కనుక చూసుకున్నట్లయితే దాదాపు 20% వరకు కూడా ఉంటాయి. కాబట్టి ఈ మాంసకృతులు ఎక్కువగా ఉండటం వల్ల మనము పశువులకు కానీ జీవాలకు కానీ తినిపించినప్పుడు వాటి బరువు అనేది పెరగటానికి అవకాశం ఉంటుంది. ఒక పాడి పశువును కనుక తీసుకున్నట్లయితే రోజుకి 6 కిలోల వరకు హెడ్జ్ లూసన్ అనేది అందించవచ్చు. అదేవిధంగా ఒక మేక కానీ గొర్రె కానీ తీసుకున్నట్లయితే దాదాపు 1 కిలో వరకు కూడా పెట్టవచ్చు. అదేవిధంగా హెడ్జ్ లూసన్ను కోళ్లకు కూడా ఆహారంగా అందించవచ్చు. కాబట్టి హెడ్జ్ లూసన్ను మనం సాగు చేసుకోవటం వల్ల సంవత్సరం అంతా కూడా లెగ్యూమ్ జాతి పశుగ్రాసాన్ని జీవాలకు పశువులకు అందించిన వారము అవుతాం. ఊరంతా మిరప సాగు. మిరప సాగులో మేలైన దిగుబడులకు ఆ ఊరు పెట్టింది పేరు. మిర్చి సాగులో బొబ్బర తెగుళ్ల బాధతో ఇతర ప్రాంత రైతులంతా తల్లడిల్లుతుంటే అక్కడ రైతులు మాత్రం ఎకరాకు 30 నుంచి 40 క్వింటాల గరిష్ట దిగుబడితో విజయబావుట ఎగురువేస్తుంటారు. ఈ ఏడాది మిర్చికి క్వింటాకు 20,000 ధర పలకడంతో అక్కడి రైతులు లాభాల పంట పండించుకున్నారు. ఇంతకు ఆ ఊరెక్కడుందో, మిరప సాగుపైన రైతులంతా ఎందుకు ఆధారపడుతున్నారో ఈ కథనంలో చూసేద్దాం. మిర్చి ఘాట్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలోని చాలా గ్రామాల్లో మిరప సాగు 200 నుంచి 300 ఎకరాల్లో సాగైతే ఆ ఒక్క గ్రామంలో మాత్రం 1200 ఎకరాల్లో మిరప సాగవటం విశేషం. ఆ ఊరే మేడికొండూరు మండలంలోని మందపాడు. గత 4 దశాబ్దాలుగా ఇక్కడి రైతులు మిరప సాగు చేస్తున్నారు. ఎక్కువగా 341 రకాన్ని వీరు సాగు చేస్తున్నారు. హైబ్రిడ్లు వచ్చినప్పటి నుంచి ఈ ఒరవడి కొనసాగుతోంది. మిరప పంటే తమకు జీవనాధారమంటూ ఇక్కడి రైతులు చెబుతుంటారు. 30-35 సంవత్సరాల నుంచి కంప్లీట్ పూర్తి మిరపతోట అయింది. లోగడంటే అన్నీ ఉండేవి. తర్వాత కమర్షియల్గా వచ్చాడు. మిగిలిన క్రాపుల కన్నా దీని మీద కమర్షియల్ వాల్యూ ఎక్కువ ఉంది. బాగా కష్టపడే మనస్తత్వం మందపాడు గ్రామాలు. సాయిల్ కూడా అనుకూలమైన నేల, అందుకని వీళ్ళు ఎక్కువ మిరపల మీద ఆధారపడుతున్నారు. అంటే ఒకప్పుడు నాటు వెరైటీలు వేసేవాళ్ళు, ఇక హైబ్రిడ్ వేయటం మొదలు పెట్టినాక వాటిని దేశవాళీ రకాలు పక్కన పెట్టారు. రావచ్చు రాకపోవచ్చు, ఒక్కోసారి వచ్చింది ఒక్కోసారి రాదు. రాకపోయినా కూడా వదిలిపెడతలేదు దాన్ని. మరి ఏదో ట్రై చేస్తూ ఉంటాం, ఏదో సంవత్సరం కలుస్తూ ఉంటుంది. వీళ్ళ నంబర్ అంటే కొన్ని 100 చాయిస్ ఉంది మన దగ్గర. అంటే ఉన్న రకాల్లో కొంచెం మనకు అనుకూలమైన సెలెక్ట్ చేసుకుంటాం. ఎక్కువ 90% మిరప అండి. వేరే క్రాప్ అనేది అసలు ఉండదండి. ఎందుకంటే ఎక్కువగా బాగా దిగుబడి తీయటం కానీ మిరప బాగా పండిద్దండి. 40 సంవత్సరాల నుంచి కూడా ఈ మందపాడులో మొత్తం జీవనాధారం మిరప పంట మీద ఆధారపడి ఉన్నారు. దిగుబడులు కూడా ఎక్కువ వస్తాయండి. మా చుట్టుపక్కల వాళ్ళలో వేస్తారు కానీ మా అంత దిగుబడులు రావండి. మాకు 25 నుంచి 30 క్వింటాల దిగుబడి సునాయాసంగా తీయగలుగుతున్నారండి. అది 341 మార్కెట్లో ఇలా స్పీడ్గా ఉంది వెరైటీ ఏదైనా 341 వెరైటీ. ఆ 341 వెరైటీ మందపాడులోనే ఎక్కువగా దిగుబడులు తీయడానికి ఆస్కారం ఉందండి. ఇంతకుముందు కూడా బొబ్బర వచ్చి కొంచెం దిగుబడి తగ్గినా కానీ దాన్ని కూడా కొంచెం
రెక్టిఫై చేసుకొని వచ్చే సీడ్లు కూడా అట్లానే వస్తాయండి. ఒక్క 341 కాకుండా 341 సెగ్మెంట్లో కూడా ఇంకా రకరకాల వెరైటీలు ఉన్నాయండి. దాంట్లో ఇప్పుడు కొత్తగా ఎల్లో మిర్చి అని వచ్చిందండి, అది కూడా బాగానే వస్తుందండి. దిగుబడి అది 25-30 క్వింటాల దాకా వస్తుందండి. అది కూడా కొంచెం వైరస్కి తట్టుకుంటుంది, బొబ్బరికి నల్లికి కూడా తట్టుకొని మందులు స్ప్రేయింగ్ తక్కువ మీద ఎక్కువ దిగుబడి వస్తుందండి. ఎల్లో సీడ్ కూడా ఆల్టర్నేట్ కోసమే ఎల్లో మిర్చి వేసారండి. 10 ఎకరాలు వేసిన వాళ్ళు 2 ఎకరాలు ఎల్లో మిర్చి వేశారు. ఆ ఎల్లో మిర్చి వేయటం ఈ సంవత్సరం ఆశాజనకంగానే ఉంది. దిగుబడులు 30 క్వింటాలు ఎవరి కూడా, ఒకే కోత 20 క్వింటాలు దిగినాయండి. ఎవరి అయినా సరే ప్రతి ఒక్కరి కూడా 20 క్వింటాలు దిగుబడి వచ్చిందండి. ఇంకా మిగిలిన ఎట్లా లేదన్నా ఇంకా 10 క్వింటాల పైన అవుతుంది. 35 క్వింటాలు ప్రతి ఒక్కరికి అవుతాయండి ఎల్లో సీడ్ వేసిన వాళ్ళకి. ఎల్లో సీడ్ రిస్క్ తక్కువే, నీళ్ళు బాగానే అందుతున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు సాగర్ బండారిపల్లి మేజర్ కాలం మాకు బాగానే వస్తున్నాయండి నీళ్లు. కొంచెం ఆరుదళ్ళైనా కూడా టయానికి అందిస్తున్నారండి. ఇంజన్లు ఉండాల్సిందే. ఒకప్పుడు పైన ఉండేవి కాబట్టి ఇప్పుడు అన్ని కాలువలు లోతైపోయి ఇంజన్లు పెట్టుకున్నా కానీ మాకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నాయండి. నీళ్ళకేం ఇబ్బంది లేదండి. ఇంకొక 15-20 రోజులు కనుక నీళ్ళు ఇస్తే కనుక ఇంకొంచెం 5 క్వింటాలు దిగుబడి పెరిగే అవకాశం ఉందండి. ఇంకో ఏంటంటే మధ్యలో వేరే పైర్లు ఉండవండి. అది ఇప్పుడు అసలు మందపాడులో దిగుబడి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మధ్యలో వేరే ఇప్పుడు పత్తి కావచ్చు, మాగాణి కావచ్చు, వేరే క్రాప్స్ అనేది ఏమీ ఉండవండి. ఎటు చూసినా మొత్తం పరిగణ మొత్తం మిరపలే ఉంటాయి. ఆ మిరపలు ఉండటం వల్ల అందరూ ఒకే పైరు ఒకే మందులు వాడటం వల్ల పెస్ట్ కంట్రోలింగ్ బాగుంటుందండి. దానివల్ల దిగుబడులు రాగలుగుతుంది. ఇప్పుడు 341 వెరైటీ ఉందండి. మా పక్క ఊరిలో ఇంత దిగుబడి తీయలేరు. మా ఊర్లోనే దిగుబడి బాగా వస్తుంది. ఎందుకు కారణం ఏంటంటే అదేనండి. మొత్తం 100 ఎకరాలు ఉన్నాయి, 150 ఎకరాలు ఉన్నాయి. మొత్తం ఒకే విత్తనం, ఒకే మందు, ఒకే మొత్తం ఒక బల్క్గా ఉంటుందండి వ్యవసాయం కూడా. మా ఊరు 3 లక్షలు దాటింది పెట్టుబడి. ఈ సంవత్సరం దిగుబడి ఆశాజనకంగా ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ అంటే 15,000, 14,000 ఉన్నప్పుడు లాస్ పడ్డామండి. ఈ సంవత్సరం 20,000, 21,000 మార్కెట్ ఉంది కాబట్టి రైతులకు ఎంత కొంత లాభదాయకంగానే ఉందండి ఈ సంవత్సరం. ముఖ్యంగా ఏంటంటే ఈ వాతావరణం అనుకూలించింది ఈ సంవత్సరం. తాళ్ళు లేదు. ఇప్పుడు 30 క్వింటాలు పండి 10 క్వింటాలు తాలు అయితే మళ్ళీ దాంట్లో ఉపయోగం లేదండి. ఈ సంవత్సరం 30 క్వింటాలు పడినా 2 క్వింటాలు కింటా కూడా రాలేదండి. ఎకరానికి కింటా కంటే తాలు కూడా లేదండి. ఇంకా లోపే పడింది ఒక్కొక్కరికి. మా ఊర్లో మందపాడులో పండిన మిరప అంటేనే యార్డ్లోనే మిర్చికి పేరండి. మందపాడు 341 అంటే ఇప్పుడు ఇవాళ 21 ఉంటే అక్కడ మీద 21 ఈరోజు మార్కెట్ 21 ఉందంటే మా ఊళ్ళో 21,500, 22,000 కూడా మార్కెట్లో ఇక్కడ కళ్ళల్లోకి వచ్చి కొనుక్కెళ్తారండి ఎక్స్పోర్టర్లు. 30 సంవత్సరాల నుంచి కూడా పంట మార్పిడి లేకుండా ఇదే వేస్తున్నట్టు కొంతమందికి అనుకోవచ్చు. మేము మధ్యలో ఏం చేస్తామంటే సమ్మర్లో జూను, జూలై, ఆగస్టు ఈ 3 నెలలు గ్యాప్ ఉంటుందండి. ఈ 3 నెలల్లో పచ్చిరొట్టు పైర్లు వేసుకుంటాం. భూమిలో కలిగి దున్ని పంట మార్పిడి విధానం పాటిస్తున్నామండి. అందువల్ల మాకు కూడా కొంచెం దిగుబడులు కూడా బాగా వస్తున్నాయండి. మందపాడు గ్రామంలో అంతా నల్లరేగడి భూములే. సాగర్ కాలువ నీరే ఈ భూములకు ఆధారం. ఎక్కడా బోర్లు లేవు. కాల్వ నీరు వస్తే మంచి పంట పండినట్లే. ఊరంతా మిరప సాగు చేయటంతో చీడపీడల బెడద తక్కువగా ఉంటోంది. మిరప సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో వీరికి సాగు లాభిస్తోంది. దీంతో కౌలు కూడా ఎక్కువే. గ్రామంలో 60% మంది కౌలుదారులున్నారు. కౌలుతో కలిపి మిరప సాగుకు ఎకరాకు 3 లక్షలకు పైగా ఖర్చవుతోంది. పెట్టుబడి వ్యయం ఎక్కువగా ఉండటంతో మిర్చికి ధరలు తక్కువగా పలికిన సందర్భాల్లో నష్టాలు తప్పవు. అయినప్పటికీ కౌలు విలువ ఎక్కువ ఉండటంతో మిరపపైనే ఆధారపడ్డామంటూ రైతులు చెబుతున్నారు. ధరలు కలిసొచ్చే ఆశాజనక పరిస్థితి 2-3 ఏళ్లకు ఒకసారి వస్తుందంటారు మందపాడు రైతులు. అందరు కూడా మిర్చి వేస్తారు. ఇక్కడ కౌలు వచ్చి 40,000 నుంచి 50,000 దాకా ఉంటుంది. అందువల్ల ఏరే పంట వేయడానికి అవకాశం ఉండదు. మొత్తం మిర్చి వేస్తారు. దిగుబడులు వచ్చి 30 క్వింటాలు తక్కువగా వస్తాయండి దిగుబడులు ఎకరానికి. మాకు డిసెంబర్ నుంచి పంట రావటం మొదలైద్దండి చేతికి. డిసెంబర్ నుంచి కోతలు మొదలు పెడతాం. జనవరి, ఫిబ్రవరి కానీ మే నెల దాకా ఉంటాయండి కాయలు. మే నెల దాకా వస్తూనే ఉంటాం కోతలు. ఎకరానికి పెట్టుబడి వచ్చి పురుగు మందులు కానీ, బలం కట్టలు కానీ, కూలి వాళ్ళకి కానీ దగ్గర 2 లక్షల చిల్లర అవుతాయండి. 2,500,000, 3 లక్షల దాకా అవుతాయి. కోత కూలి వచ్చి 1,50,000 అవుతాయి ఎక్స్ట్రా. మొత్తం ఖర్చు వచ్చి 3 లక్షల నుంచి 4 లక్షల దాకా ఉంటుందండి. గత 2 సంవత్సరాలు బాగా నష్టం వచ్చింది. ఈ సంవత్సరం కొంచెం బెటర్గా ఉంది రేట్లు. కూలీల కొరత బాగుంటుందండి. ఒక మనిషికి వచ్చి 500 బొగ్గిడుతుంది కూలీ. ఈ చుట్టుపక్కల కనీసం 20-30 గ్రామాల నుంచి ఆటోలు పెట్టుకొని వస్తారు. ఇక్కడ సొంత రైతుల కంటే కూడా కౌలుకేసే వాళ్ళు ఎక్కువ ఉండారండి పొలం. ఇంకా తప్పదండి అవకాశం అది. మనం పొలం చేయగలుగుతున్నాము. 50,000 కౌలు అంటే వేరే పంట గిట్టుబాటు కాదు. పత్తి వేసామనుకోండి, ఆ కౌలుకి దానికి గిట్టుబాటు కాదు. ఇప్పుడు అపరాల పంటలు అయితే అసలు గిట్టుబాటు కాదు ఆ కౌలుకి. అందువల్ల ఇక మిర్చి మీదే మేము బేస్ అయ్యాం. కౌలు అంతే. నీకు నచ్చితే తీసుకోవటం, లేదంటే ముందాడే 50,000 కౌలు కట్టి చాలా దిగాల. నీళ్ళు కాలువ మీనే, ఓన్లీ బోర్లు ఏమి ఉండవు. కాలువ వస్తే పంట అండి. వర్షం మీద కాలువ మీద, నాగార్జున సార్ కాలువ మీద ఇక అది పంట. కాలువ రాకపోతే మటుకి కష్టం. వచ్చిన వాటికి లాక్కోవటానికి పక్కనే ఉంటాయి.
ఏటా మిర్చి సాగుకు ముందుగా పచ్చిరొట్ట పైర్లను వేసి కలియదున్నటం, నేలలు, వాతావరణం అనుకూలించడం వంటి సానుకూల అంశాలతో పాటు రైతుల తెలివైన సాగు పద్ధతులు మందపాడు మిర్చికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. పసుపు రకం మిర్చిని పరిచయం చేసింది కూడా ఇక్కడి రైతులే. వీరి అంకిత భావానికి తోడు ప్రభుత్వం పంట రుణాలు, అధునాతన యంత్ర సహకారం అందిస్తే అనూహ్య ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.